ఎన్డీఏకు నితీష్ గుడ్ బై. బీజేపీ చెప్పాల్సింది చెప్పేసింది. ప్రత్యేక హోదా అన్నది ఇవ్వలేమని స్పష్టంగా తేల్చేసింది. 2012లోనే బీహార్కి ఆ హోదా దక్కించుకునేందుకు అవకాశం లేదని చెప్పిన ఒక నివేదికను కూడా గుర్తు చేసింది. దాంతో ప్రత్యేక హోదానే తమకు కావాలని పట్టుబట్టి కూర్చున్న జేడీయూ ఇప్పుడేం చేయబోతోంది అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ మార్క్ పాలిటిక్స్ అందరికీ తెలిసిందే. ఆయన సడన్ గా డిసిషన్స్ తీసుకుంటారు అని గత 2 దశాబ్దాల రాజకీయం చూస్తే అర్థమవుతుంది. ఆయన ప్రస్తుతం బీహార్ సీఎంగా ఉన్న 4 ఏళ్ల పదవి కాలంలోనే 3 సార్లు కూటములను మార్చారు. ఇక జీవితకాలం అంతా ఎన్డీఏతోనే ఉంటాను అని ఆయన ఆ మధ్య పదే చెప్పారు. అయితే ఇవన్నీ రాజకీయాలు. దాంతో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వారు పావులు కదుపుతారు. నితీష్ చేతిలోకే తిరిగి బంతి చేరినట్లు అయ్యింది. నిజానికి బీహార్కి ప్రత్యేక హోదా అన్నది పాత డిమాండ్ అయినా దానికి బూజు దులిపింది నితీష్ కుమార్ జేడీయూ. ఎందుకు అంటే రానున్న ఎన్నికల్లో మరొకసారి గెలిచి బీహార్ పీఠం అధిష్ఠించాలి అన్నది ఒక లెక్క అయితే, కేంద్రంలో బీజేపీ వద్ద తన పలుకుబడిని టెస్ట్ చేసుకోవాలి అన్న ఆరాటం మరొకటి. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలలో ఇండియా కూటమి ఆ వైపున ఉంది. నితీష్ కుమార్కి అది కూడా ఆప్షన్గా ఉన్న ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 7 పదుల వయసులో ఉన్న నితీష్ బీహార్కి సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నారు. ఈ టర్మ్ పూర్తి అయితే ఆయన ఏకంగా 2 దశాబ్దాల పాటు నిరాటంకంగా సీఎంగా చేసిన రికార్డుని సొంతం చేసుకుంటారు. దాంతోపాటు రాజకీయ జీవిత చరమాంకంలో ఆయన పదోన్నతిని కూడా కోరుకుంటున్నారు అని అంటున్నారు. ఉప ప్రధానిగా ఆయన తన రాజకీయాల్ని చూపించి పదవి విరమణ చేయాలి అన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. ఇలా అనేక రకాలైన వ్యూహాలతోనే ఆయన ప్రత్యేక హోదాను ముందుకు తెచ్చారు. అయితే కేంద్రం అది కాదు అని తోసిపుచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అంటున్నారు. బీహార్కి హోదా ఇస్తే తేనె తుట్టెను కదిపినట్లే అని కూడా అంటున్నారు. హోదా కోసం ఏపీ, ఒడిశా 2 సిద్ధంగా ఉన్నాయి. దాంతో పాటుగా మరిన్ని రాష్ట్రాలు క్యూ కట్టే పరిస్థితి ఉంది. దాంతో 1/2 డజన్ దాకా స్టేట్స్ కొత్తగా స్పెషల్ స్టేటస్ కోరితే కేంద్ర బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అన్న చర్చ సైతం ఉంది. దాంతో బీజేపీ ఆదిలోనే ఈ డిమాండ్లకు అట్టుగట్ట వేసింది అని అంటున్నారు. మరి బీహార్కి కేంద్రం ఏం చేయబోతోంది అన్నది కూడా ఉంది. ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వాలని మరొక ఆల్టర్నేషన్ కూడా జేడీయూ చూపించింది. అది కూడా 1,25,000 కోట్ల రూపాయల దాకా ప్యాకేజ్ అని అంటోంది. అంత సొమ్ము కేంద్రం ఇస్తుందా లేక విడుదల వారీగా సాయం చేస్తామని చెబుతుందా అన్నది చూడాలి. బీహార్కి ఎన్నికల వేళ హోదా కాదు, ప్యాకేజ్ అంటూ ఏదో ఒకటి చేయవచ్చు అని కూడా అంటున్నారు. కేంద్రం ఆలోచనలు ఎలా ఉంటే జేడీయూ దీంతో సంతృప్తి పడుతుందా లేక ఎర్ర జెండా ఎగరవేస్తుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఎర్ర జెండా ఎగరవేస్తే అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంటి అన్నది మరొక చర్చగా ఉంది. బీహార్లో మొత్తం 17 మంది ఎన్డీఏ మిత్రులు గెలిచారు. ఇందులో జేడీయూ వాటా 12 మంది ఎంపీలు. ఆ మిగిలిన 5గురిలో 3 చిరాగ్ పాస్వాన్ పార్టీ, లోక్ జనశక్తికి 5 ఎంపీలు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ నాయకత్వంలోని హిందుస్థానీ ఆవా మోర్చా పార్టీకి 1 ఎంపీ ఉన్నారు. బీజేపీకి 12 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని నితీష్ కుమార్ ఎన్డీఏకి గుడ్ బై చెబితే ఆయన వెంట ఎవరు నడుస్తారు అన్న చర్చ ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ ప్రత్యేక హోదా ఎవరికి ఇచ్చేది లేదని చెప్పి నితీష్ కుమార్కి జలక్కిచ్చారు. ఆయన నితీష్ కుమార్ని వ్యతిరేకిస్తారు. చిరాగ్ పాస్వాన్ సైతం ఎదుగుతున్న యువ నాయకుడు. ఏనాటికైనా సీఎం కావాలని ఆయనకు కోరిక ఉంది. నితీష్ కుమార్తో పాటు ఆయన ప్రత్యేక హోదా గళం వినిపించిన ఎన్డీఏని వీడి ఆయన బయటకు వెళ్లరని అంటున్నారు. అలా చూస్తే కనుక నితీష్ కుమార్కి చెందిన 12 మంది ఎంపీలు ఎన్డీఏకు దూరం అయితే కేంద్రంలో ఎన్డీఏ బలం 294 నుంచి 282కు పడిపోతుంది. అయినా మ్యాజిక్ ఫిగర్ కంటే 9 మంది ఎంపీల ఆధిక్యత ఎన్డీఏకు ఉంటుంది. దానికి తోడు వైసీపీకి చెందిన 4 ఎంపీలు క్లిష్ట సమయంలో ఎలాగూ మద్దతు ఇస్తారు అన్న నమ్మకం సైతం ఉంది. ఇంకా చిన్న చితక పార్టీల మద్దతుని కూడా కూడగట్టుకోవచ్చు. ఏదేమైనా నితీష్ కుమార్ డిమాండ్కి తలొగ్గకూడదు అనే బీజేపీ నిర్ణయించుకుంది అని అంటున్నారు. బీహార్లో బీజేపీ, జేడీయూ కలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఉంటాయి. విడిపోతే నష్టం వస్తుంది. కానీ ప్రత్యేక హోదా వంటి వాటి విషయంలో మాత్రం కేంద్రం తన స్టాండ్కి కట్టుబడాలని భావిస్తోందని అంటున్నారు. ఈ లెక్కలు అన్నీ తెలిసిన రాజకీయ ఉద్దండుడు
నితీష్ కుమార్కు ఎన్డీఏకు గుడ్ బై చెబుతారా అన్నదే ఒక పెద్ద ప్రశ్న.